Hello, dear aspirants, freshers and learners. Welcome to Telugu One, Buddhism and the 5 great events in the life of Buddha. బుద్ధుడి జీవితంలో 5 ప్రధాన సంఘటనల గురించి మనం చర్చించుకోబోతున్నాం. సో ఈ 5 ప్రధాన సంఘటనలు బుద్ధుడి జీవితంలో ఎలా చోటు చేసుకున్నాయి, రైట్? ముఖ్యంగా వాటి యొక్క చిహ్నాలు ఏంటి, అవి ఎక్కడ సంభవించాయి, వీటన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ముఖ్యంగా నేమ్ ఆఫ్ ద ఈవెంట్ బుద్ధాస్ బర్త్, దీనినే జననం అని పిలుస్తారు. జననం బర్త్, జననం. అండ్ ద గ్రేట్ డిపార్చర్, మహాభినిష్క్రమణ. గ్రేట్ డిపార్చర్ని ఏమని పిలుస్తామంటే మహాభినిష్క్రమణ. సో ఇన్ తెలుగు మహాభినిష్క్రమణ. The departure of Buddha from his royal life. He sacrificed his royal life and he discarded the worldly relations and social bonds and mainly his royal throne. అతడు తన యొక్క రాజ సింహాసనాన్ని, తన యొక్క రాజ జీవితాన్ని, రాజ కుటుంబాన్ని వదిలి సమాజంలోకి ప్రవేశిస్తున్నాడు 29వ ఏట బుద్ధుడు. క్రమణ. నెక్స్ట్ సంబోధి, దట్ ఈస్ జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం. నెక్స్ట్ నెంబర్ 4 ధర్మచక్ర ప్రవర్తన్, ధర్మాన్ని బోధించడం, ధర్మచక్ర ప్రవర్తనం అని పిలుస్తాం. డెత్ ఈవెంట్, మహాపరినిర్వాణ. సో దిస్ 5 great events in the life of Buddha had symbols, their own symbols. So the birth event of Buddha was symbolized by lotus and bull. ముఖ్యంగా తామర అనేది, లోటస్ బుద్ధుడి యొక్క జననానికి ప్రతీక. సో దిస్ తామర. సో దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ బుద్ధాస్ బర్త్. బుద్ధుడి యొక్క జననానికి, పుట్టుకకు ఇది ఒక చిహ్నం. ఎలా అంటే బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి తన యొక్క ప్రసవానికి ముందు ఒక స్వప్నాన్ని చూస్తోంది. ఆ స్వప్నంలో ఒక తెల్లటి ఏనుగు, శ్వేతగజం అంటుంటాం, జాతకాలు కూడా వచ్చాయి. భీమసేన జాతకం, శ్వేతగజ జాతకం, చుల్లా కళింగ జాతకం, ఇలాంటి జాతక కథలు కూడా మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడ ముఖ్యంగా బుద్ధుడి యొక్క జననానికి గుర్తుగా తామర పువ్వును ఎందుకు తెలియజేశారు, తామర పువ్వును ఎందుకు జననానికి గుర్తుగా ప్రకటించడం జరిగిందంటే కారణం ఏంటంటే మాయాదేవి తన ప్రసవానికి సమీపిస్తున్న ఆ సమయంలో స్వప్నంలో ఒక తెల్లటి ఏనుగు తామర పువ్వును బహుకరిస్తుంది, కానుకగా సమర్పిస్తుంది. ఆ కానుకే తామర పువ్వు. సో అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బుద్ధుడి జననానికి తామర అనేది ఒక గుర్తుగా మారిపోయింది, ఒక చిహ్నంగా మారిపోయింది. సో దస్ లోటస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ బుద్ధాస్ బర్త్. సో బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో జన్మించిన ప్రాంతం లుంబిని. సో ద బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధా ఇస్ లుంబిని, ప్రెజెంట్ నేపాల్లో ఉంది ప్రస్తుతం. అదేవిధంగా ద గ్రేట్ డిపార్చర్, మహాభినిష్క్రమణ అంటున్నాం. బుద్ధుడి యొక్క 2వ సంఘటన అతడి యొక్క జీవితంలో, అది 29వ ఏట తన ఇంటిని వదిలి వెళ్ళిపోవడం. దాన్నే మహాభినిష్క్రమణ అని పిలుస్తున్నాం, ఇంటిని వదిలి వెళ్ళిపోవడం. ద గ్రేట్ డిపార్చర్ అండ్ ద గ్రేట్ జర్నీ ఆఫ్ బుద్ధా, సాక్రిఫైసింగ్ ఆర్ డిస్కార్డింగ్ హిస్ పర్సనల్ లైఫ్, రాయల్ లైఫ్ and his house, came out of his house in search of truth and happiness at the age of 29. రైట్. ఆ క్రమంలో తన ఇంటిని వదిలి కంటక అనే గుర్రంపై, నేమ్ ఆఫ్ ద హార్స్ వాజ్ కంటక అనే గుర్రంపై బయలుదేరి బుద్ధుడు సమాజంలోకి వస్తాడు.
సో దిస్ ఈజ్ కాల్డ్ ద గ్రేట్ డిపార్చర్ ఆర్ మహాభినిష్క్రమణ అని పిలుస్తాం. నెక్స్ట్ మూడవది, బుద్ధుడు ఈ 29వ ఏట నుంచి 35వ ఏట వరకు, అంటే బుద్ధుడి యొక్క 29 సంవత్సరాల వయస్సులో రెండవ సంఘటన చోటు చేసుకుంది. అంటే 35 సంవత్సరాల వయసులో బుద్ధుడి యొక్క మూడవ సంఘటన చోటు చేసుకుంటుంది. అంటే ఈ 6 సంవత్సరాలలో బుద్ధుడు ఒక చోట నుంచి మరొక చోటికి సంచరిస్తూ సమాజంలో ఉన్న దుఃఖాలకు కారణమైన ఈ సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు మూలాలు ఏ విధంగా వెతకాలి, పరిష్కార మార్గాన్ని ఏ విధంగా సూచించాలి అన్నదాన్ని శోధిస్తూ అతడు ఇద్దరు గురువుల్ని కలిశాడని చెప్పుకున్నాం, అలార కలామా మరియు ఉద్రక. మరియు ఆ క్రమంలో వారు వేదాలను అందిస్తారు. ఆ వేద శాస్త్రాలు బుద్ధుడికి సరైన పరిష్కార మార్గాన్ని సూచించకపోవడంతో చివరికి బుద్ధుడు ఆ వేద శాస్త్రాల్ని వదిలి ఈ గయా ప్రాంతంలో ఉరువేల అంటుంటాం, గయా ప్రాంతాన్ని ఉరువేల అంటుంటాం. ఉరువేలలో నిరంజన్ నది ఒడ్డున ఉన్న పెద్ద రావి చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసి అక్కడ తను జ్ఞానోదయాన్ని పొందుతున్నాడు. దాన్ని ఏమంటున్నామంటే నిర్వాణం లేదా సంబోధి, పవిత్రమనే జ్ఞానాన్ని పొందాడు. రైట్, హీ అటైన్డ్ సుప్రీం పవర్ అండ్ సాక్రెడ్ నాలెడ్జ్. He attained sacred knowledge and became Buddha. సిద్ధార్థుడుగా ఉన్న ఇతడు బుద్ధుడుగా మారాడు. బుద్ధ మీన్స్ విజ్డమ్, బుద్ధి అంటే జ్ఞానం. ఆ విధంగా బుద్ధిని పొందాడు, తథాగతుడయ్యారు. తథాగత మీన్స్ ద వన్ హూ రియలైజ్ ద రియల్ ఫ్యాక్ట్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్ అండ్ యూనివర్స్. ఈ విశ్వం యొక్క అసలు సిసలైన ధర్మాన్ని తెలుసుకున్నాడు. రైట్, ఆ క్రమంలో బుద్ధుడయ్యాడు. అనంతరం అతడు సారనాథ్ వైపుకి బయలుదేరి సారనాథ్ వైపుకి వెళ్ళి అక్కడ 5 మంది బ్రాహ్మణ శిష్యులకు జింకల వనంలో బోధించాడు. దాన్నే ధర్మచక్ర ప్రవర్తనం అంటున్నాం. తన యొక్క ధర్మాన్ని ప్రవర్తనం చేశాడు, పరివర్తనం జరిగింది. సో ఈ ధర్మచక్ర ప్రవర్తనమే 4వ సంఘటన. 5వది మరణం. రైట్, సో నా 3వ సంఘటన 35 సంవత్సరాల వయసులో ఎక్కడ జరిగిందండి? ఉర్వేల లేదా గయా ప్రాంతంలో జరిగింది. గయా ఈజ్ ద వెన్యూ. గయా లేదా ఉరవేల ప్రాంతం 35వ ఏట చోటు చేసుకుంది. నెక్స్ట్ దీని యొక్క చిహ్నం ఏంటి అంటే బోధి ట్రీ, బోధి వృక్షం 3వ సంఘటన యొక్క చిహ్నం. 4వ సంఘటన యొక్క చిహ్నం. సో ద సింబల్ ఆఫ్ 4th ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ వాజ్ 8 spokes wheel, 8 ఆకుల చక్రం. దిస్ ఈజ్ 8 spokes wheel. రైట్, ఒక చక్రం 8 ఆకులను కలిగి ఉంటుంది. 8 spokes wheel. రైట్, అండ్ దిస్ సింబలైజ్ ద డాక్ట్రిన్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ ద ఎన్లైటన్మెంట్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు యొక్క జ్ఞానోదయం ఈ 8 ఆకుల చక్రం రూపంలో బోధించబడింది. రైట్, సో ఈ 8 ఆకుల చక్రం అనేది ధర్మచక్ర ప్రవర్తనకు ప్రధాన చిహ్నంగా చెప్పుకోవచ్చు. చివరికి డెత్ ఈవెంట్, స్తూపం, మహాపరినిర్వాణ అంటాం. బుద్ధుడి యొక్క మరణాన్ని ఏమని పిలుస్తున్నాం? పరినిర్వాణ, డెత్ ఈవెంట్. సో దీనికి ఒక స్తూపం చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఈ స్తూపం గురించి మనం ముందు ఎపిసోడ్లో చర్చిస్తూ ఉంటాం. రైట్, సో స్తూపం అనేది బుద్ధుడి యొక్క మరణానికి ఒక చిహ్నంగా చెప్పుకోబడింది. రైట్, సో ఈ 5 సంఘటనల్లో బుద్ధుడి యొక్క జీవితంలో వైశాఖ తిథి నక్షత్రంలో వైశాఖ పౌర్ణమి రోజున చోటు చేసుకున్న వైశాఖ తిథి లేదా వైశాఖ పౌర్ణమి రోజున చోటు చేసుకున్న 3 సంఘటనలు. నంబర్ 1 ద బర్త్, జననం. నంబర్ 2 దట్ ఈజ్ నిర్వాణం, జ్ఞానోదయం పొందడం, ఎన్లైటన్మెంట్. అండ్ ద లాస్ట్ వన్ దట్ ఈజ్ డెత్. బౌద్ధ మతస్థులకు వైశాఖ మాసం, వైశాఖ తిథి అనేది చాలా పవిత్రమైనది. ముస్లింలకు
మాహే రమదాన్, ముస్లింలకు రంజాన్ మాసం ఎంతటి పవిత్రమైనదో ఇక బౌద్ధ మతస్థులకు కూడా ఈ వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాసం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వైశాఖ తిథి నక్షత్రాలను, సంవత్సరాలను, కాలమానాన్ని శాసనాల్లో వేయించడం అనేది శాతవాహనుల కాలంలో చూడొచ్చు. విజయశ్రీ శాతకర్ణి కాలంలో, విజయశ్రీ శాతకర్ణి, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విజయశ్రీ శాతకర్ణి, అండ్ దట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ఆర్ విజయపురి ఇన్స్క్రిప్షన్. So in that inscription, the inscription was marked with complete వైశాఖ తిథి అండ్ నక్షత్రాస్, రైట్. అందులో సంవత్సరాలు, వైశాఖ తిథులు, నక్షత్రాలకు సంబంధించిన ఆనవాళ్ళు అందులో కనిపిస్తాయి. దీన్ని బట్టి సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని శాసనాలు వేయడం, శాసనాల్లో సంవత్సరాలను పొందుపరచడం అనేది మొట్టమొదటిసారిగా శాతవాహనుల రాజైన విజయశ్రీ శాతకర్ణి కాలంలో జరిగింది, రైట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బుద్ధుడి యొక్క జీవితంలో చోటు చేసుకున్న 3 అద్భుతమైన సంఘటనలు ఒకే రోజున జరిగాయి. అవి వైశాఖ పౌర్ణమి రోజున, రైట్. మొత్తం సంఘటనలు 5 సంఘటనలు అయితే, రైట్, 3 సంఘటనలు మాత్రం వైశాఖ పౌర్ణిమ రోజున జరిగాయి. ఈ మొత్తం సంఘటనలను, 5 సంఘటనలను పంచమహాకళ్యాణాలు అంటాం. ద 5 గ్రేట్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ. పంచ మీన్స్ 5, మహా గ్రేట్, కళ్యాణాస్ ఈవెంట్స్. లోక కళ్యాణం కోసం బుద్ధుడు పుట్టుక జరిగింది. అందులో 5 సంఘటనలు ఉన్నాయి. సో వీటినే పంచ మహాకళ్యాణాస్. సో దిస్ all 5 events or popularly came to be known as పంచ మహాకళ్యాణాస్.